ఆఫర్లు జోరుగానే పెట్టారు కదా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అట. ఏం లేదు, అంత గదే ధర పడుతుంది. ఏందయ్యా నిమ్మరాని పేపర్ చదువుతాను ఏంది పని అంతా తీరినట్టుగా? బిడ్డని తీసుకురావు పోయి రేపే సద్దుల పండుగ. వట్టినే గౌరవపడతావేమే? ఆ చింటుగానే పొమ్మని చెప్పినా వాడు పోతాడు. ఏంది వాడు పోతాడు? వాడే పోతాడు, నువ్వే పోతాను. వాడు ఇంకా లేవలేదు. బిడ్డ ఎదురు చూస్తాను కావచ్చు అక్కడ. నేను పోయి పూలును సామాను పట్టుకొస్తా, చింటుగాడు పోయి బుజ్జిని తీసుకొస్తాడే. ఇంకా అప్పాలు చేసేది ఉన్నది, కట్టెలు కొట్టాలి, చిల్లర సామాన్ తేవాలి, ఇంత సత్తపిండి పట్టియాలి. పిల్లత్తే ఆమె అంతే చెరవ పని చేసుకుంటాం అనుకుంటే నువ్వు పోతలేవు అవుతుంది. ఎక్కడ పని అక్కడనే ఉన్నదయ్యా. ఇంకా చేద్దాం సౌమ్య, చింటి రమ్మని బిడ్డ. కొడుకంటే కొడుకే మన కొడుకు. చెప్పు బాపు ఏంటి? రేపు పండుగ కాదురా, సద్దుల బతుకమ్మ పండుగ. నిన్న బొమ్మటినేమో చెల్లెని తీసుకురావడానికి డ్యూటీ ఉంది బాబు అంటివి. ఇలా పోయి చెల్లెని బావని తీసుకురా పండుగకు. సౌమ్య నిన్ననే ఇలా బట్టలు పోదామని చెప్పింది బాపు. రేపు పోకపోతే ఆమె ఏమనుకుంటుందో. నువ్వే చెల్లెని తీసుకురా. పడుసు పిల్లల కానించి పండు ముసలి దాకా ఈ పండుగకు అవ్వగారు తీసుకుపోతారని దారులు చూస్తారా. ఆడలకు పెద్ద పండుగ ఇది. అసలు నిన్ననే నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అటు నుంచి అటే పోయి తీసుకొస్తా అయిపోవు, కానీ ఇక బాగా చీకటి అయిందని అటు పోలే. ఇవాళైతే నువ్వే పో బాపు, ఇప్పుడు నాకు వీలు కాదు. కాదురా బిడ్డ, సౌమ్య బట్టలు తీసుకోవద్దని అనట్లేదు. ఆ బుజ్జి కూడా బట్టలు తీసుకుందాం. ముందుగాలు చెల్లెని తీసుకొచ్చినాక సౌమ్యకును ఆ చెల్లెకు అందరికి ఒకసారి బట్టలు తీసుకుందాం. ముందుగా చెల్లెని తీసుకురాపు. నువ్వు పోయి అందరికి కలిపి ఒక్క దిక్కే బట్టలు కొందాం. నువ్వంటే వాడంటాడు, వాడంటే నువ్వు అంటాను. ఇక ఎన్నడు తీసుకొస్తారు బిడ్డ? ఏడాదికి ఒక దినం కాదు బిడ్డ. ఏమో పెద్దలకు వచ్చింది పెద్దరామాస, బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ అని సామెతే ఉన్నది కాదు బిడ్డ. ఇక ఎన్నడు తీసుకొస్తారు చెప్పు? కండ్లలో ఉన్నట్టున్నది ఆ పోరు. నాకు ఎన్ని రోజులు ఆ పోరుని కండ్లలో ఉన్నట్టున్నది చూద్దామంటే తీసుకొస్తలే. రైతుడి పలారాలు చేసుకునేదా, బట్టలు తీసుకునేదా, ఎన్ని రోజులు అవుతుంది? అవన్నీ తయారు కావద్దా? పండుగ దగ్గరికి వచ్చినాకనే అనబడుతుంది మీరు. ఇవన్నది తీసుకొస్తారు బిడ్డ. ఎందుకంటే ఓ పాట ఉన్నది బిడ్డ. ఎంటికెలా దేవికి వియాలో, ఎందరు కొడుకులు వియాలో, ఎందరెక్కడదమ్మ వియాలో, ముగ్గురు కొడుకులు వియాలో, ముగ్గురు తోడనే వియాలో, ఒక్కతే అక్కమ్మ వియాలో, అక్కమ్మనిచ్చిరి వియాలో, మాదండి పట్నము వియాలో, మాదండి పట్నము వియాలో, అక్కమ్మనిచ్చిరి వియాలో, పెద్దోడ పెరువళ్ళు వియాలో, అక్క తీసుకురాపోర వియాలో, నడిపోడు ఉండంగా వియాలో, నాకేం అక్కర వియాలో, నడిపోడ నారాయణ వియాలో, చెల్లెని తీసుకురాపోర వియాలో, చిన్నోడు ఉండంగా వియాలో, నాకేం అక్కర వియాలో, చిన్నోడ శ్రీకృష్ణ వియాలో, చెల్లెని తీసుకురాపోర వియాలో, నాయనా ఉండంగా వియాలో, నాకేం ఎక్కర వియాలో, నాయన నా తండ్రి వియాలో, బిడ్డని తీసుకురాపోయ వియాలో, పోయేటాలకు బిడ్డ వియాలో, పందిట్లో ఉన్నది వియాలో, పచ్చని పందిట్ల వియాలో, అచ్చన్నలాడంగా వియాలో, మా వాళ్ళు వచ్చారు వియాలో, మల్లె తోట్ల ఉన్న వియాలో, మల్లె తోట్ల ఉన్న వియాలో, ఓ మామగారు వియాలో, ఓ మామగారు వియాలో, మా వాళ్ళ ఇంటికి వియాలో, నేను పోయి వత్త వియాలో, నువ్వు పోయి వత్త వియాలో, నీళ్ళిచ్చి పోవమ్మ వియాలో, కుమ్మరోళ్ళ ఇంటికి పోయి వియాలో, కుండ పట్టుకొచ్చ వియాలో, కుండ పట్టుకొని వియాలో, గంగొడుగు పోయింది వియాలో, గంగొడుగు పోయి వియాలో, నీళ్లు ముంచుకుంటే వియాలో, మట్టెలా మట్టెచ్చ వియాలో, బిందెముని గది మామ వియాలో, అటేటు పోరాద వియాలో, నా చిన్ని కోడల వియాలో, మోకళ్ళ మంటెచ్చ వియాలో, బిందెముని గది మామ వియాలో, అటేటు పోరాద వియాలో, నా చిన్ని కోడల వియాలో, నడువులా మంటెచ్చ వియాలో, బిందెముని గది మామ వియాలో, అటేటు పోరాద వియాలో, నా చిన్ని కోడల వియాలో, బుండిగల మంటెచ్చ వియాలో, బిందెముని గది మామ వియాలో, అటేటు పోరాద వియాలో, నా చిన్ని కోడల వియాలో, నా చిరుసు మునిగచ్చ వియాలో, నీ చిరుసు కొట్టేయ వియాలో. చూసినావా బిడ్డ ఈ పాటలో ఎంత అర్థం ఉన్నదో? అన్న అంటే తమ్ముడు, తమ్ముడు అంటే అన్న, అందరు ముగ్గురు వినే పెట్టుకున్నారు. తుదికి అయ్య పోయిండు. అయ్య పోయి తీసుకొస్తామంటే మామ ఏమన్నాడు? మంచిళ్ళు తెచ్చి పోమంటే పొల్ల మంచిలో వేయింది. మంచిలో వేయినాక మంచిలో వెనకాడ ఆ గంగల పడి చచ్చిపోయాయి. అందులో బొమ్మన్న వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా ఉన్నదా బిడ్డ? మీరు పొలం తీసుకురా పొమ్మంటే నీ మీద వాడు పెట్టుకోవాలంటే వాని మీద నువ్వు పెట్టుకోవాడుతీవి.
ఏడాదికో దినం పోరి ఎదురు చూస్తుంది కాదు బిడ్డ. ఇవాళ వస్తారా, రేపు వస్తారా, మా అయ్య వస్తాండ, మా అన్న వస్తాండ అని ఊరికి ఎదురు చూడదా బిడ్డ? మీరు ఒకలైన ఒకరు పెట్టుకుంటే మీరు పోతలేరు అయితే ఏం లేదా? ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఊరికే తొంగి చూస్తుంది పొల్లను పోయి తీసుకురా పోర్రా. అవ్వా నువ్వు వాడిన పాట వింటే నా పానవంత దొరకపోయినట్టు అయింది. అయినాక మామ పోబిడ్డ అని నడిచెర్లో పోయేదాకా పొమ్మంటాడా అని ఇంకా అంత పాపం పని కూడా కట్టిండా అని నా పానం అంత ఎట్లా అవుతుంది. చింటూ నువ్వు పోయి చెల్లెను బావని తీసుకురాపా బిడ్డ. లేరా పంచర్లు పోయిరాప మాయ గారు. సరే తీ బాప, ఇక నేనే పోయి చెల్లె నుండి బాగా తీసుకొని వస్తా. ఇక వచ్చినాక ఇక సౌమ్య చెల్లె నువ్వు నేను అందరం కలిసి బట్టల షాప్కి పోయి బట్టలు కొనుక్కొని వద్దాం. ఏమైందని ఏంచుడు అయిపోతూనే లేదు, ఆ పొయ్యి కానే ఉంటుంది పొద్దుటి నుంచి. ఏ ఆగరాదయ్యా, ఊకే ఎగితే పడితే ఏందయ్యా నువ్వు? ఆడల పనులు అట్టుకునైతే ఊడవాలి, చల్లాలి, ఇండ్లు కడుక్కోవాలి, బట్టలు విండుకోవాలి. ఏమనుకుంటానవయ్యా నువ్వు ఉట్టి కూర్చుంటే ఏమైంది అంటావు? అరే గిర్ని కాడ కరెంట్ ఉంటుందో పోతుందోనే, వాడు ఓ వాడకు కాకుండా వాడకు బుగ్గలు పెట్టబట్టి పండుగోలే. ఇక పోనన్నా పోతానయ్యా. ఇక వెళ్ళి పోయి రాపో. ఇక మనూరు సంగతి ఎరుకున్నదేనే. 4 ఇంటికే బతుకమ్మలు పోతే 6 వరకు ఇల్లే చేరుతారు. మీరు వాళ్ళు ఇల్లు చేరేటట్టు కూడా తయారయ్యేటట్లేదే. ఏమో ఇక నీ ఎగిరానికి ఏదో ఏదో మన్ను కాదు. నడు ఏంది గల్లా రంగులు ఉన్నాయి, కొంచెం ఉడుకులు కాగబెట్టి బుజ్జిన రంగులు అద్దువాను. కొంచెం ఆరని మరి ఆరనిత్తం పో. అబ్బా ఇది చేసేది గుర్తంతా నాకు చెప్పేసుకోవడం అంతా. అబ్బా నా కొడుకైతే అన్నాడే, వాడు వంటే సగం పని తీరినట్టే వాళ్ళ అయ్యతోని. అమ్మ వేయించుతానని కదా వేయించి పట్టించుకరని పోయిందా? బాపు బిడ్డ ఏంది అటే బీరిపోయినావు? ఏమైంది? నా మనసు మంచిగా లేదు బిడ్డ. ఎటు చూసినా తమ్ముడే యాదికత్తాను బిడ్డ. కొండంత పండుగ, ఈ పండుగకు నా కొడుకు ఎంత వైభోగం చేసేది ఇంట్లో. ఎవ్వరు దేని గునుగు తెచ్చేది, 5-6 ముప్పుల గునుగు మడత పెట్టలేక అమ్మకు నాకు యాష్టకి వచ్చేది బిడ్డ. ఇలా నా ఇల్లు చీకటి అయినట్టయింది. గింత పువ్వు తెచ్చేటోళ్ళు లేరు. అమ్మ నేను పోయి గింతంత పట్టుకొచ్చినాం. అవునే బాపు, తమ్ముడు ఉంటే నిజంగా 100 దోస్తులతోని గుట్టల పొంట పోయి మోపులు కోసుకొచ్చేది. ఈ ఊళ్ళో అందరికన్నా బతుకమ్మ మనదే పెద్దగా ఉండాలి, మాకే పెద్ద బతుకమ్మ ఎత్తుకోవాలి. సైకిల్ వేసుకొని ఊరు తిరుక్కుంటా టిఫిన్ పెట్టుకొని పోయేది కొడుకు. ఇంత మోపులు తెచ్చేది, 5-6 మోపులు మడిచేయాలంటేనేమో అమ్మకు నాకు 2-3 రోజులు పట్టేది. నీకు యాదుకున్నదా బిడ్డ? ఒకరోజు గునుక్కనిపోయాడు కొడుకు, కంటి తీగలు ముఖం నిండా కంటి తీగలు కుట్టినాయి. ఇగో ఇంత వాసింది ముఖం. ఓ కొడుకు ఏంద్ర అంటే ఏం కాదు బాబు. అయినా కానీ అన్ని కంటి తీగలు కుట్టినాయి కానీ నా కొడుకు గునుగాడు ఇడిచిపెట్టి రాలే బిడ్డ. ఇంత మోపు పట్టుకొని వచ్చిండు. ఈ గునుగు చల్లకుండా తేకుంటే ఏమైందిరా గణేష్ అని అంటే, మన బతుకమ్మ పెద్దగా ఉండాలి బాబు, అక్క సంబరపడాలని అన్నాడు. ఇంత వాసింది కొడుకు. అవన్నీ యాదికత్తా అంటే నా పానం నీళ్ళు అవుతుంది బిడ్డ. నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. అవన్నీ యాద్ చేసుకుంటే ఏడవకు బాపు. నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుతున్నావు? ఎప్పుడే కూకో. ఏం చెప్తావు ఇప్పుడు? ఇక అందరు బతుకమ్మ కాడికి పోతా అంటే నా కొడుకు ముందర అక్కడ నీళ్ళు ఆరగించి ముందర నడతాడు. నాకు సంబరం అయ్యేది బిడ్డ. బాబు మన బతుకమ్మ బాబు అక్క ఎత్తుకునే చూడే బాబు ఎంత ఉన్నదని వాడిని యాద్ చేస్తే నా పానం కలకల అంటాను. నాకు పండుకున్నా వాడే యాదికత్తాను, కూర్చున్నా వాడే యాదికత్తాను. ఎవరింటికన్నా పోయి చూసి గునుగు మోపు చూసినా అంటే అబ్బా గణేష్ అనిపిస్తుంది నా పానం. పండుగ వచ్చిందంటే బాబు మాకు థమ్సప్ దేవో బాబు, మాకు థమ్సప్ ఎత్తవా దేవో అక్కకు నాకు అని వెళ్ళి పెట్టేది. నా మీద ఎగబడేది. జేబులో 10 రూపాయలు అంటే 10 రూపాయలే తీసుకొని ఉడికేది కొట్టు. అవునే, వాడు ఉన్నన్ని రోజులు అమ్మ కూడా ఎవ్వరి ఇంటికి ఇంత పువ్వుకు వేయింది లేదు. ఇప్పుడు అమ్మ వాళ్ళ కడ వీళ్ళ కడ అడుక్కొచ్చి పేర్చే పరిస్థితి వచ్చింది. తమ్ముడు ఉంటే ఇప్పుడు ఇంకెంత మంచిగా ఉండవు అని బిడ్డ, వాడు, మౌనిక అందరం ఎంత సంబరంగా ఉందో. నేను నా దోస్తులు బతుకమ్మ ఆడుకుంటా అంటే తమ్ముడు చేతిలో బాంబు వేలిందని నాకు చెప్పుడుతూనే ఉరికేసరికి తమ్ముడు ఒకటే ఏడుతాడు. అప్పుడు కూడా 1-10 రోజులు దవాఖానలో ఉన్నాడు బిడ్డ. ఏదిరా గణేష్ అంటే ఆడుకుంటుంటే తాగింది బాబు. ఏం కాదు బాబు నాకు. ముచ్చట ఇప్పటికే నేను మర్చిపోలేనే. పండుగ వస్తుంది అంటే 10 రోజుల ముందు నుంచే తమ్ముడు
అక్కకు నాకు బట్టలు ఎప్పుడు తెత్తవే బాపు, బట్టలు ఎప్పుడు తెత్తవే అని తెచ్చేదాకా వర్రేటోడు. ఇప్పుడు ఎవరు అడగలే మనకు బట్టలు కావాలని. తమ్ముడు ఒక్కసారి రాదురా. అమ్మ ఇల్లుకు తిరిగి ఆ పువ్వు ఈ పువ్వు తెచ్చుకుంటుంది. వాడు ఉంటే ఒక్కరోజు కూడా ఒక్క ఇంటికి పోయి ఇంత పువ్వు తెచ్చింది లేదు. అన్ని వాడే ముందు వాడు చూసుకునేది. అమ్మా అందరూ అప్పాలు చేసుకుంటారు అమ్మ. నేను పిండి పట్టించుకొస్తానే అమ్మ. నువ్వు మనకు అప్పాలు చేయాలి. వాడు ముద్దలని పిసికేది, నువ్వు గ్యారెలు ఎత్తేది, అమ్మ కాల్చేది. ఇట్లా కూర్చొని చూసుకుంటుండేది బిడ్డ. అసలుంటిది తిందామంటే ఒక అప్ప తునక కూడా లేదన్నా ఇంట్లో పడిపోయిన కాంచి. దసరా కడిగిపోతే ఇంగ్లీష్ వాడు ఎంత మంది అని ఉండని రూవాడిగా పోయేది. చమ్మాకి తెచ్చేది. బాబు ఇక చమ్మాకి బాబు చేయలేదుగా బాబు అని అంటున్నప్ప. ఎవరికి చెప్పాలి నా బాధ. నా కొడుకుండగానైతే బొచ్చడు పువ్వు తెచ్చేది. ఈ ఇల్లు తిరుగుడు కాబట్టి వాళ్ళు ఇత్తలేరే ఇంత పువ్వు. ఇంత తీయవా అంటే ఇంత తీయని పుత్త అంత ఇస్తుంది. ఏదో చిన్నదో పెద్దదో అట్లా వేసుకుంటే ఏం చేస్తా. పట్టిండారే అబ్బా? పట్టింది బిడ్డ. ఇక మనవడు ఎడుతున్న వల్లే ఇక చెప్పాను పట్టించింది. ఏంది బిడ్డ అక్కడ చిన్న పోయినట్టు కూర్చున్నారే ఇంకేం పని చేయకుండా? ఏం లేదమ్మా, ఇప్పుడే చిన్నోనికి స్నానం పోపించి పండబెట్టిన వాళ్ళ డాడీతో వండుకున్నాడు. ఇక నేను వచ్చి బాబుతో ముచ్చట పెడతాట. గది దొరికిందా అనే పువ్వు? ఏ గిదే బిడ్డ ఎవరిని అడిగినా గిత్త అంత ఇస్తాళ్ళు. ఇక అందుకే నాకు అడగ బుద్ధి కాల బిడ్డ. సప్పుడే వచ్చిన పండుగోలుగా వాళ్ళు అంటే నాకు బాధ అనిపిస్తుంది అని వచ్చిన. తమ్ముడు ఉండగానైతే బొచ్చడు పువ్వు తెచ్చేది. వాడ ఇచ్చేది బిడ్డ. అయితే ఉన్న దాంట్లోనే వేసుకుందాం. బాబు తెచ్చింది ఎంత ఉన్నదన్న మేము ఇక అదెంతోనే వేద్దాం. రంగులు అద్దడానికి ఇప్పుడే నీళ్ళు పెట్టి ఇక్కడ కూర్చున్నావే. ఆయన అల్లుడు ఇంట్లో వండుకున్నాడు. మరి ఇంత అన్నం వండద్దు ఆయన కూర అంతా. నేను అంటుపో మళ్ళీ ఆయన లేదు ఆకలి అంటాడు. మేము పోయి కలర్లకి ఇట్లా అద్దుతాం. అది పోలి బిడ్డ పో. మళ్ళీ పొద్దు పోతుంది పోలి బాల్చండి. పో అయ్యా పో. పొలకి తాసరు కాపో. పల్లీల పిండి ఇంకొంచెం ఎక్కువ చేయి. చేతి నీకేమైనా అగడగడే ఉంటది పల్లీల పిండి కదా. ఎవరు ఇవన్నా ఎవరు ఇయ్యారు. పండుగ పూట ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తారు బిడ్డ? అవా ఆయన లేపో బిడ్డ. తానం చేస్తాడు పో. నీళ్ళుగా ఆయన నువ్వు చేయిపో ఫస్ట్. చేతగాని లేపో బిడ్డ. నేను ఆయన లేపుతాయి. ఆయన మంచిగా కొడుకుని పక్కలేసుకో. ఆయననే వస్తాను. అయ్యా తానం చేయరాదు బిడ్డ. ఏమైంది? ఎక్కడో అక్కడ సడ్డమని కూర్చున్నారు. ఏం లేదు కానీ నువ్వు మంచిగా వండుకొనే ఉంటావా? నీళ్ళుగా ఆయన బాబు తానం చేసి వచ్చే వరకు నువ్వు కూడా పోయి తానం చేసి రాపురాదు. ఏ నాదే ఉన్నదే పోంగ పిల్లగాని ఎత్తుకుంటూ నేనే పోయేటప్పుడు చేస్తా. మీరు ఆడుకునేదానికి నన్ను తొందర పెడతారేందే? ఆ పిల్లగాళ్ళు ఎత్తే మళ్ళా పెరునిస్తాడా? తొందర పోయి ఆ రంగులకి ఇట్లా అద్ది బతుకమ్మ వేరు పోరి. ఏందే వాళ్ళతోటి ఉంటుంది మనతోటి ఉంటుంది అనే పండుగ. పండుగ అంటేనే అందరం తలవేయి కట్టుకొని శుభ్రంగా తయారై పండుగ కాడికి పోవాలి. ఇక రంగులు అంటే దానికి ఏడ పని లేక రంగులు తెచ్చింది. వద్దనంగా తెచ్చింది. పువ్వు దొరకలేదంట. టేకు పువ్వుకి 5 తీర రంగులు అద్ది ఇంత ఎత్తు పెడదామని చూస్తుంది. అగో ఏందే బాపు గట్ల అంటున్నావు? మనం రంగులు అద్దుతనే కదా అన్ని తీర్ల కలర్ కనబడి బతుకమ్మ ఇంత పెద్దగా ఉండేది. లేకపోతే గింతంత పట్టుకొని పోదామా ఏంది? రంగులు అద్దపోతే ఏ పాటవుతుంది బతుకమ్మ? కాదు బిడ్డ, 10 తీర్ల రంగులద్ది ఇంత ఎత్తు బతుకమ్మను వేసుకపోయి ఆడు గొప్ప కాదు బిడ్డ. చిన్నగా వేసిన బతుకమ్మే. అసలు ఈ రంగులు అద్దడం వల్ల ఏమవుతుందని తెలుసా బిడ్డ? మీరు రంగులు ఆ అక్క దిందని ఈ అక్క అద్దుతుంది, ఈ అక్క దిందని ఆ అక్క అద్దుతుంది. ఒకళ్ళకంటే ఎక్కువ రంగులద్ది బతుకమ్మ ఆడేదాకా మంచిగానే ఉన్నది బిడ్డ. ఆడుకున్నాక ఏం చేస్తారు? దాన్ని తీసుకుపోయి షెర్ల కలపాలి మనందరం. నాకే ఇస్తారు మళ్ళీ పోయి నేను షెర్ల కలుపుతా. ఆ షెర్ల కలిపినాక ఏమైంది ఎరికేనా? మొత్తం చెరువు అంతా రంగులమయమైద్దిగా. రంగులమయమై అందులోనే చేపలు చచ్చిపోతాయి. నీళ్ళు తాగుతాయి చచ్చిపోవా బిడ్డ. ఆ చేపలు చచ్చిపోతాయి అంటే గొర్రె మేకపోతే తాగుతుంది. గొర్రె మేకకు రోగాలు వస్తాయి. వ్యవసాయం చేసుకునే రైతు కూడా అటు బాయికాడి బొంగ గిట్లా అనుకొని ఇట్లా దోషులతో నీళ్లు తాగేది బిడ్డ గట్ట. ఆ రైతులకు రోగాలు వస్తాయి. అది చేయడం వల్ల ఏమున్నది బిడ్డ? నష్టమే కానీ లాభం ఏమన్నా ఉన్నది? ఆ రంగులతో చెప్పవయ్యా. అమ్మ రంగులు చెర్ల కలపడం వల్ల గిన్ని అనర్థాలు ఉన్నాయా? మరి కానీ మన వాళ్ళందరేమో బతుకమ్మ మంచి కలర్లు కనబడాలని ఇంత ఎత్తు వేరుతున్నాం కానీ అసలు నిజంగానే రంగులు అద్ది బతుకమ్మ వేరవద్దు. మరి రంగులు ఎందుకు తెచ్చినట్టు మా? ఇగో పువ్వు దొరకలేదని తెచ్చింది. ఇప్పుడు ఆ అక్క వేరుతుందని ఈ అక్క కాదు బాపు. మరి నువ్వు అన్నట్టు సరే రంగులు అద్దుడు అద్దు. ఈ బుత్త అంత గుంక తంగేడు వేసుకొని పోతే గింతే బతుకమ్మ ఉండవటే. మరి బతుకమ్మకు గవే రెండు ఎందుకు పెట్టుడు? అసలు గుంక పువ్వు బతుకమ్మ ఎందుకు పెడతారు ఎరికేనా బిడ్డ? నీకు ఎందుకు పెడతారు? నాకు తెలిసింది చెప్పన్న బాపు. ఆ వెనకటి నుంచి తంగేడు పువ్వును గుంక పువ్వు కలిపి బతుకమ్మ ఆడాలంటారు కదా, గట్లనే నాకెరక. అమ్మ నీకు తెలుసా? కాదు బిడ్డ, వెనకట అవ్వును తాత మంచిగా చెప్పేది. ఇప్పుడు బాపు కూడా ఎరక. ఈయన బాపు చెప్తాడు. ఏంటిదే చెప్పు. తంగేడు పువ్వు గుంక పువ్వు అవి దేవుడిచ్చిన వరం మనకు.
అవి ఏంటి అంటే వాటికి ఔషధ గుణాలు ఉంటాయి. వాటి తంగేడు పువ్వు కానీ గునుక పువ్వు కానీ, తంగేడు పువ్వు, గునుక పువ్వు, గోరంత పువ్వు, గుమ్మడి పువ్వు, ఈ 5-6 తీర్ల పువ్వులు, పట్టుకుచ్చులు, ఇవన్నీ వెనకటి వాటికి రంగులు అద్దుతాం మనం. రంగులు అద్దాల్సిన అవసరం కూడా ఉండదు. వాటితోటి బతుకమ్మను పేర్చి బతుకమ్మను ఆడితే అక్కడ శ్రేష్టమైంది. భక్తి శ్రద్ధలతో అందరూ మొక్కి ఆడినాక దాన్ని మనం చెర్ల నిమజ్జనం చేస్తాం. దాన్ని నిమజ్జనం చేసినాక వీటికి ఔషధ గుణాలు ఉంటాయి బిడ్డ. నీళ్ళల్లో ఇది చెర్ల నీళ్ళల్లో కలపంగానే ఈ పువ్వులలో ఉండే ఔషధ గుణాలు నీళ్ళల్లో కలుతాయి. ఆ నీళ్ళలో ఉండే చెడు గుణాన్ని వీటి పీర్చుకునేది. ఇది ఒక శాస్త్రం కూడా బిడ్డ. అప్పుడు ఆ నీళ్లు తాగిన గొర్రె మేక సుభిక్షంగా ఉండేది, మనుషులకు రోగాలు రాకపోయేది, అందరు మంచిగా ఉండేది. వెనకట చెరువాయకు పోయి ఇట్లా సెలవు తోడితే సెలవులో నీళ్లు ఊరేది బిడ్డ. ఆ నీళ్లు మేము తాగితే ఆరోగ్యంగా ఉండేది మాకు పానాలు కూడా. ఇప్పుడు ఫిల్టర్లు వచ్చి ఆయన ఓ ఫిల్టర్ ఈయన ఓ ఫిల్టరు, మోకాళ్ళ నొప్పులు, బొక్కలు అరుగుతాయి అనుడు, నానా రోగాలు వస్తాయి. అంత మందుల కూడా మీరు తినేది. మరి సెలవు తోడితే అందులో ఉసుక రాకపోవానా మీరు ఆ నీళ్లు తాగితే? ఎట్లా వస్తుంది బిడ్డ? నుంచి తేటటి నీళ్లు ఊరుతాయి అవి సెల్మ నీళ్ళు అంటే. కాదే బాబు, మరి బతుకమ్మకు ఖచ్చితంగా ఫస్టే తంగేడు పువ్వు వేరవాలి, గునుక పువ్వు వేరవాలి అంటారు. అసలు అదే ఎందుకు వేరుతారే చెప్పు? తంగేడు పువ్వు అసలు తంగేడు పువ్వు ఎందుకు వేరవాలంటారు ఎరికైనా బిడ్డ? తంగేడు చెట్టు కింద గౌరమ్మ పుట్టిందని అప్పుడు నమ్ముదాం మేమందరం. ఆ దేవత తంగేడు చెట్టు కింద పుట్టిందని అంటాం. ఇప్పుడు కూడా మన ప్రభుత్వాలు చూసినావా, మన జాతీయ పువ్వు ఏంటిదంటే తంగేడు పువ్వుని చేసిల్లు బిడ్డ. అంటే అంత పవిత్రం ఆ దేవత అంటే అందరికి ఇష్టం. బతుకమ్మ మాకు బతుకునియమ్మ అని కోరుకుంటారు. ఇప్పుడు మనకు ఎన్ని బతుకమ్మలు ఉంటాయి బిడ్డ? ఇప్పుడు ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, 9 తీర్ల బతుకమ్మ, ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఆ రోజు మంచిగా పిండి పదార్థాలు చేస్తాను చూసినావా, పల్లీల పిండి, సత్తి పిండి అన్ని కలుపుకొని సద్ది కట్టుకొని ఆ సద్ది పట్టుకొని బతుకమ్మని ఎత్తుకొని పోతారు. దాన్నే సద్దుల బతుకమ్మ అంటారు. ఈ సద్దును ఆడ వంచుతాం బిడ్డ. అప్పుడు మావేం చేసేది ఎరికైనా బిడ్డ, బొబ్బెర్లు తెచ్చి ఉడకబెట్టి బెల్లం వేసి ముద్దలు కట్టేది. యాదుకున్నదా? అవునవును, మన బొబ్బెర ముద్ద తీయగల బెల్లం వేసి ముద్ద చేస్తే మంచిగా ఉండేది. అప్పటి కాలం వేరు, అప్పటి తిండి వేరు బిడ్డ. అప్పుడు మేము ఇట్లా తిన్నాం కనుకనే ఇంత ఆరోగ్యంగా ఉన్నాం బిడ్డ. ఇప్పుడు నీకే మోకాలు ఏమైతే ఆయనకు నడవని అత్తలేదా? ఇప్పుడు ఎక్కడి బిడ్డ? ఇప్పుడు బొబ్బర్లు ఉన్నాయా, కందులు ఉన్నాయా, పెసాలు ఉన్నాయా, ఏమన్నా మొక్కజొన్నలు ఎత్తాలి ఇప్పుడు తక్కువ. అప్పుడైతే ఎర్ర పంటలు బొచ్చడు పండేది బిడ్డ. అవ్వ అయితే పెసర ముద్దలు చేసేది, బొబ్బరి ముద్దలు చేసేది, బెల్లం వేసి దంచితే కమ్మగా ఉండేది. అక్కడికి పట్టుకొని పోయేది బతుకమ్మల కాడికి. ఓ గవ్వని దానికేం తెలుసు, చిన్నప్పటి నుండి చెప్తే మంచిగానే ఉండు. బతుకమ్మ పండుగ వచ్చిందా, కొత్త డ్రెస్సులు కొన్నావా, 15 రోజులు హాలిడేస్ వచ్చినాయా, గవ్వే తెలుసు దానికి చిన్నప్పటి నుండి. బతుకమ్మ కాడ పాటలే పాడులు బిడ్డ, డీజేల కాడ ఎగరొకలు బిడ్డ. డీజేని బంద్ చేయిస్తే నేను ఒక పాట పాడులు బిడ్డ, మంచిగా అందరు వినేటట్టు ఒక మంచి పాట పాడితే అందరు సంబరంగా ఉంటారు. ఏంటిది బిడ్డ ఈ డీజే? ఎట్లా పాడితే, శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై దోచునమ్మ, భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై అని బిడ్డ. నువ్వు ఆడ బిడ్డ, భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై, పార్వతీదేవి వై పరమేశ్వరాని వై, భార్య వై దివరణకు గౌరమ్మ. ఏ పాడతా అంటే మస్తు అనిపించేది బిడ్డ. ఆ పాటలు వింటే మీరు చిన్నతనం వల్ల ఇక బతుకమ్మల కాడికి ఇట్లా కూర్చుంది బిడ్డ. మేము అందరం పోరగాళ్ళం కూర్చుంది, వెనక వీళ్ళు పాటలు పాడతా అంటే ఒక్కొక్క పాట వింటే ఏడుపచ్చేది తల్లి. అంత అంటే అందులో బతుకమ్మ తల్లి చరిత్రతోని పాటను లెక్క కట్టి పాట పాడుతారట కదా బిడ్డ. అంతే, ఇట్లా ఏదో అక్కమ్మ పాట ఇవన్నీ వాడతారు. ఎన్ని ఉన్నాయి బిడ్డ. అప్పుడు ఆ పాటలే వేరు. ఇంట అంటే ఆ చిన్నతనంలో కూడా ఇంట అంటే మనసు గారికి ఏడుపు వచ్చేది బిడ్డ. అమ్మతో నువ్వే బట్టి ఇప్పుడు నేను తానం ఎందుకు చిన్నప్పటి నుండి కదే ఏమున్నది. బతుకమ్మ అంటే 15 రోజులు సెలవులు ఇస్తారు కదా, ఒకటైతే 15 రోజులు సెలవు ఇస్తారు. ఎప్పుడు పండుగ కొత్త బట్టలు, 15 రోజుల సెలవులు వస్తాయి, కొత్త బట్టలు వేసుకోవచ్చు. గవ్వే తెలుసు నీకైతే మొత్తం తెలుసుకోవచ్చు కదా. నాకు మొత్తం అయ్యాక తెలిసిన అందుకే నేనెందుకే తాను మీరు అయిపోరు అన్నాడు. వాళ్ళు ఏడితే ఏడుతున్నాడు. చెప్పగానే బిడ్డ వాళ్ళందరు పోతారు. నువ్వు చెప్పే నేను చేస్తా మంచిగా. ఆగు బిడ్డ, పసుపు కుంకుమ వేసినాక అందుకే చెప్పమ్మా చెప్పినా నేను. పసుపు కుంకుమ అదే పెట్టు. వదిలే చెప్పగానే బిడ్డ అందరు పోతారు. మళ్ళీ నీ బిడ్డలు అయితే పని జాగని బాగా రాదే అమ్మ, పేరునే పడుతుంది మళ్ళీ మాట అంటాను. సేమ్ మా అత్తగారింటి కూడా ఇట్లా ఉన్నదో నువ్వు గట్టిన ఆగని చేస్తాను. నీ అవని ఆడ ఎట్లుంటుంది ఎరికేనా, బతుకమ్మ వేసినంత సేపు కూడా బతుకమ్మ ఆడరు, పోయి చెర్లేసేస్తారు.
మళ్ళీ ఎవ్వరు దానిలో గ్రూపులు ఆడుకుంటారు. ఆ వాడకట్టలు ఆ వాడకట్టే, ఈ వాడకట్టలు ఈ వాడకట్టే. ఊరుకో తీరుంటది బిడ్డ, మన కాడ 10-11 అయ్యేదాకా ఆడుకుంటాము. నాకు మనసులో పట్టలేదే, ఎప్పుడు వస్తాడు అన్న, ఎప్పుడు వస్తాడు బాపు, ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూసుకుంటున్నా నేను. అమ్మ ఎంగిలి పూల బతుకమ్మ కాడికి వెళ్ళి పెద్ద బతుకమ్మ ఎప్పుడు వస్తుందా అని ఏళ్ళ మీద లెక్క పెట్టుకుంటూ చూసుకుంటున్నానే. ప్రతి ఆడపిల్ల అట్లనే చూసుకుంటుంటది అమ్మ. అట్లే చూస్తారు బిడ్డ అమ్మగారింటికి పోవాలని. నువ్వు చూసినావా అమ్మ అప్పుడు? అట్లే చూసేది బిడ్డ, మా అన్న కోసం ఊరికే చూసేది నేను, ఎప్పుడైతే తీసుకుపోతాడు మా ఇంటికి ఎప్పుడు పోవాలని. పదే నీకు పరం కట్టుకుంటుందా? ఇక అనిపిస్తుంది కదా అక్క. మా నాన్ననైతే మస్తు పెద్దగా వేసేటోడు బతుకమ్మ. మా అమ్మనేమో సత్తిపిండిలు పట్టుకుంటుండేది, నేను మా నాన్నేమో పేర్చుకుంటుండేది బతుకమ్మ. అయినా ఈ వాళ్ళకి వేరు వచ్చి మా వాళ్ళు మస్తు వేస్తాడు మావయ్య. ఇక నేను నిన్న ఎట్లా బాధపడ్డా తెలుసానే, నేను అడిగిన, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా బతుకమ్మ దగ్గరికి వచ్చింది కదా అని అడిగితే వాళ్ళు రారా తీసుకుపోరా అన్నారు. అన్నాక నేనేం చేసిన, మరి నువ్వన్న వడగొట్టరాదంటే నాకు ఆఫీస్ ఉన్నది అన్నాడు అమ్మ. ఎదురు చూడంగా అన్ననో బాపు వస్తాడు అనుకున్నా కదా, అన్న వచ్చిండు. ఇక నాకు సగం పనం వచ్చింది. మా ఊళ్ళోనైతే మస్తు డీజేలు పెడతారు, లైటింగ్లు పెడతారు, మస్తు ఆడుకుంటాం మేమైతే. మా అమ్మ వాళ్ళందరూ ఒక దిక్కు ఆడితే మా దోస్తులు మేమందరం ఒక దిక్కు ఆడుకుంటాం. మిస్ అయితే నవచ్చు ఇప్పుడు ఇక కదా, అంతే కదా మరి. అయినా ఈ ఒక్కసారికి ఇక్కడ చూస్తా, చిన్నప్పటి నుంచి ఆడ చూస్తానా కదా, అయినా ఈసారి నువ్వు వస్తానమనే ఉంది ఇక్కడ. మీరైతే డీజిల్ పెట్టుకొని ఎగురుతారు బిడ్డ, పిచ్చోళ్ళు ఎగిరినట్టే ఇంతంత బతుకమ్మని పట్టుకొని పోతారు, సంగ ఎగురుతారు. మా అప్పుడైతే మేము ఎట్లా ఎగిరేది ఎరికేనా బిడ్డ, ఉయ్యాల పాటలు వేసుకొని మంచిగా వంగి పాడుకుంటూ పోతే బొచ్చడు మంది వచ్చి జనాలు చూసేది. 12 అయ్యేదాకా ఎగిరేది మేము. మళ్ళీ అప్పుడు పువ్వు ఎక్కడ దొరికేది, ఓ వాటి మొఖాన పోయేది, గుట్టల మొఖాన పోయి పొద్దున్న దాకపోయి తెచ్చుకునేది. 8 రోజులు బతుకమ్మ ఉన్నది అనగానే తెచ్చి పెట్టుకునేది మేము. ఏమో ఇప్పటోళ్ళు సంగ ఎగురుతాళ్ళు. అమ్మ అనేది నిజమే బిడ్డ, అప్పుడు మస్తు ఆడేది. మరి బుడ్డ వేసిన కాశలు మొదలు పెడితే మళ్ళీ పెద్ద బతుకమ్మ దానిక సంబరంగా ఆడేది. ఇప్పుడేమున్నది బిడ్డ, సిటీలు ఉంటాను కథ దాదా షిబ్బిలలో వేసుకొని వస్తాను, ఇంత చిన్నగా ఆడిపోతాను, మళ్ళీ లాస్ట్ రోజు వస్తాను. ఓ తొందరగా వేరువులు బిడ్డ, బయట ఉరుములు మెరుపులు బాగా వస్తున్నాయి, వాన స్టార్ట్ ఉన్నది. కోరుకుంటున్నావా ఏమేమి ఆడుకోవద్దామా, బట్టలను ఖరాబ్ అయితే. నువ్వు ఆడుకోవాలి బిడ్డ, కానీ అక్కడ గంగమ్మ ఊకుంటుందా, గౌరమ్మ పండుగ జడగొట్టాలి గురికెత్తది. గంగమ్మ గౌరమ్మ ఇద్దరు సౌతులు. ఇలా మనం గౌరమ్మను మంచిగా భక్తి శ్రద్ధలతోటి 9 రోజులు మొక్కి ఇలా లాస్ట్ పండుగ రోజు చేస్తాను అని గంగమ్మ ఏం చేస్తుంది అంటే, ఈ పండుగ అంతా చెడగొట్టాలి, పండుగ అంతా ఆగం చేయాలని వచ్చి వాన కొట్టిపోతుంది. నిజమానే బాబు? నిజం తల్లి, మంచిగా నిజం. మా బాబమ్మ చెప్పింది, మా అవ్వ చెప్పిన నాకు ఈ ముచ్చట. అయినా మీ అబ్బకి ఏమవుతుంది, మీ అబ్బకి ఏమి రాదు, తినుకుంటా తిరుగుమంటే తిరుగుతుంది. మా అవ్వ మంచిది బిడ్డ, మా అవ్వని గట్ల అనుకు నువ్వు. నేనప్పటికే నువ్వు రేవాయినవు. ఓ మా బాపమ్మ మంచిది కాదంటావా? బాపమ్మవే నా మంచి కోసమే కోరుతాం, మరి మంచి అని కానీ నేను నేర్పియాలి కదా అప్పుడప్పుడు. మరి గట్లా అవునమ్మా, అసలు పెత్తనమాస అంటే ఏంటిది? మా నాన్నైతే మా నాన్నమ్మకు తాతకు ప్రతిసారి బియ్యం ఇస్తాడు, అట్లా ఎందుకు ఇస్తారు? పెత్తనమాస ఏంటిది అంటావా? పెత్తనమాస అంటే బిడ్డ, పెద్దలు తాత ముత్తాతలు చచ్చిపోతారు కదా, అయ్య వాళ్ళు చచ్చిపోతారు కదా, చచ్చిపోయినప్పుడు అక్కడ వాళ్ళు చూస్తారట, పట్టుకొని చిప్పలు పట్టుకొని చూస్తారట అన్నానికి. మనం ఇస్తేనే వాళ్ళకి ఇస్తాడట, లేకుంటే మీకు రాలేదు బియ్యం మనం ఇయ్యలేదు అనుకో, మన అయ్యవకు మనం ఇయ్యలేదు అనుకో, మరిపోతారట, మీకు ఇయ్యలేదు పో అంటే పోతారట. పెద్దలది ఇది పెత్తనమాస అంటే పెద్దల పండుగ ఇది. నీకు చెప్పలేదు నా కోడలికి నచ్చలే అన్నట్టు ముచ్చట. ఇదివరకు నాకు బిడ్డ చెప్పినట్టే, నీకు ఏం తెలియదు ఉన్నది. అట్లా కాదవా, పెత్తనమాస రోజు ఎట్లుంటదంటే, ఇవాళ మనం పెత్తనమాస రోజు ఎట్లా పండుగ చేసుకుంటానో అక్కడ కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా మన కోసం ఎదురుస్తారట గిన్నెలు పట్టుకొని. మనం వాళ్ళు బతుకున్నప్పుడు ఎట్లయితే మనతో కలిసి తిన్నారో ఇవాళ మనతో కలిసి తిన్నట్టు మనం ఏం చేస్తామంటే, బియ్యం, కూరగాయలు, పండ్లు పొలాలు అన్ని తీసుకుపోయి అయ్యగారికి అప్పచెప్తాం. అయ్యగారికి అప్పచెప్తే ఆయన మంత్రాలు చదివి వాళ్ళకి అప్పచెప్తాడు. మనం పట్టుకోకపోయాం అనుకో, మీ వాళ్ళు మీకు తెలియని అయ్యగారు చెప్పినట్టు సమానం. వాళ్ళు సపరేట్గా బాధపడకుండా ఇంకా మర్చిపోతారు. ఆ రోజు వాళ్ళు కడుపు మార్చుకుంటారు. మనం ఇక్కడ తింటాయి సంబరంగా ఉంటాం, ఇంట్లో వాళ్ళు పెట్టకుండా అయిపోతుంది. ఇంకా ఏం చేస్తాం, ఇవాళ ఇంటికాడ ఆ పెత్తనమాస రోజు ఇంటికాడ మొక్కి కూడా తింటాం. మనం మందు తెచ్చుకున్నా, కళ్ళు తెచ్చుకున్నా, మటన్ తెచ్చుకున్నా, వాళ్ళ మొక్కని మనం ఒక్క బుక్క కూడా ముందుగా నోట్లో పెట్టాలి. ఆ పద్ధతి ఉంటుంది పెత్తనమాస అంటే. ఇది వాస్తవానికి అన్నట్టు వెనుక నుంచి వచ్చే సాంప్రదాయమే రవ్వ. కాకపోతే ఏంటంటే వాళ్ళని తలుసుకొని బుక్కెడంత మనం తింటే మనకు నిమ్మలము, వాళ్ళ ఆత్మ నిమ్మలం. ఈ రోజు పెత్తనమాస రోజుకు నాకు ఒకటి ఆడుకుంటే పట్టే వాళ్ళకి ఆడుకుంటలేదా, పోతున్నాను అడగబట్టే నేనేం చేయాలరా? గౌరమ్మని తీసుకురా, అయిపోయింది బతుకమ్మ. కొద్దిసేపు అనుకుందామంటే ఏడుతుంది.
లేచినారా? ఓ బంగారమ్మ లేచినవారా నువ్వు? కొత్త డ్రెస్ వేసుకోవారా నువ్వు? ఇలా బతుకమ్మ ఆడవారా బంగారమ్మ? మంచిగా తయారు చేయి బిడ్డని బిడ్డను. సరే ఆమె తయారు చేయాలంటే 1/2 కిలో అది కావాలి. అవ్వ ఎప్పుడు నా బిడ్డ నేను ఒకటి అంటానేందే. ఓవా రజనావా అమ్మా ఈ ట్రా బిడ్డ ఎంతసేపు తయారైతే ఇక పసుపు పెడతారు అందరు పోతాను. రా బిడ్డ అత్తన్న ట్రా బిడ్డ అందరూ బయలల్లో పట్టి నువ్వు జాము చేస్తావు తయారవుడు. చిన్నోని తయారు చేసి నేను తయారు కావద్దా అమ్మా? నేను పెడతా పట్టు. ఇటో తీరు అటో తీరు చెప్పిన పెట్టా తల్లి. రాలి బిడ్డ రాలి. ఓయ్ ఆ చిన్నోని తీసుకుందా. బాపు తలుపులేసి వస్తాడు. బాపు తలుపులని వేసి రావే. వేసేస్తా మీరు రాలి బిడ్డ. ఆగు నేను ఆగు 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 బిడ్డ. నేను నీళ్ళు అరగించి దాకా ఆగుతావా? దిగు నువ్వు కూడా దిగు. కాదు డైపర్లు ఉన్నాయి. అయ్యో ఈయన డైపర్లు తెస్తా. నేను తెస్తా రావా వెనక. దిగే పాలు బిడ్డ పాలు. నేను తలు పెట్టేస్తాపా. డైపర్లు పట్టుకొస్తాపా. అయ్యో చుట్టవట్లేదు అమ్మ. నా బిడ్డ బాపు ఆగులు బిడ్డ. చుట్టబట్టి రాదే. అయ్యో ఆ మధ్య చుట్టవాటి లేకనే పట్టుకొస్తాను నాన్న బిడ్డవి. అది బొడ్డమ్మను బతుకమ్మను. మా అమ్మకంట లేదు మరి. మీ అమ్మ ఏం చేస్తా అంటే కూర్చొని చూస్తుంది. ఏ వాళ్ళు పని లేట్ అయింది పారి. నా బిడ్డను ఎత్తుకో. పూలన్నీ కలిసి సందడి చేసే ఈ వేళే మనమంతా ఒక్కటనే భేదాలుండకూడదనే మనలోని మలినాన్ని చెరిపి అది చూపే అర్థాన్ని చూడ చక్కని సుందరమే యుగమంతా కొనియాడిరే ఈ కమ్మని కమనీయమే కల్లర కాంతిని నింపేనే బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రావమ్మ మల్లేడు మా ఇంటికే బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రావమ్మ మల్లేడు మా ఇంటికే ఆ సింగిడి రంగులు నీలకు జారేనే చిరు చిరుకులలాగా పున్నమి వెన్నెల ముంగిట వాలేనే పూల పండుగలాగా తంగెడు గునుగు పూల గుమ గుమ వాసనలే ప్రతి ఇంటి అరుగు నేల చిరునవ్వులో గిల్లే సుందరమే లోకమంతా కొనియాడిరే ఈ కమ్మని కమనీయమే కనుల కంతులు నింపేనే బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రావమ్మ మల్లేడు మా ఇంటికే బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రావమ్మ మల్లేడు మా ఇంటికే ఆ సింగిడి రంగులు నీలకు జారేనే చిరు చినుకులలాగా పున్నమి వెన్నెల ముంగిట వాలేనే
బతుకమ్మ పండుగ పూట ఆనందాలు అంబరమే బతుకంతా బంగారు పాట నిన్ను కొలుచుకుంటామే సింగిడి రంగులు నేలకు జారెనే చిరు చినుకులలాగా పున్నమి వెన్నెల ముంగిట వాలెనే పూల పండుగలాగా హ్యాపీయా మస్తు హ్యాపీ నేనైతే మంచిగా అనిపించింది ఫస్ట్ టైం కదా మీ ఊళ్ళో ఎట్లా ఆడతారా ఆడతారు కానీ ఇంతసేపు ఉండరు కొంచెం తొందరనే పోతారు ఇక మా వాళ్ళు తొందరనే ఆడతారు తొందరనే పోతారు చిన్నది కావచ్చు మీరు కదా అంతే మా చెల్లెమన్నది ఏమన్నా మీ చెల్లెకి మస్తు ఓపిక ఉన్నది మస్తు డాన్స్ వేస్తాను వామ్మో ఆమె స్పీడ్ ని మ్యాచ్ చేయలేకపోతాను నేను మా అమ్మేది మరి మా అమ్మ ఆడుతుంది కదా ఇద్దరు ఒకరే ఆడతారు మరి ఇంకో అమ్మో వద్దు నేను ఆడను కాసేపు పక్కకు కూర్చుంటాను